మల్టీ టాలెంటెడ్ నటుడు ధనుష్ బర్త్డే సందర్భంగా అతని కెరీర్లోని అత్యుత్తమ సినిమాల గురించి తెలుసుకుందాం. ఈ సినిమాలు ఏ ఓటీటీ ప్లాట్ఫామ్స్లో అందుబాటులో ఉన్నాయో కూడా తెలుసుకుందాం. హీరో, డైరెక్టర్, ప్రొడ్యూసర్, ప్లేబ్యాక్ సింగర్, లిరిసిస్ట్ వీళ్లందరూ ఓ సినిమా కోసం పనిచేసే వాళ్లు కాదు. ఇవన్నీ ఒకే వ్యక్తికి సంబంధించిన విషయాలు. ఆ మల్టీ టాలెంటెడ్ నటుడే ధనుష్. ఈ రజు ఈ తమిళ స్టార్ హీరో బర్త్డే. ఈ సందర్భంగా అతని కెరీర్లోని కొన్ని బెస్ట్ సినిమాలు ఈ ఓటీటీల్లో ఉన్నాయో చూద్దాం. రీసెంట్గా బాక్సాఫీస్ను షేక్ చేసిన మూవీ కుబేరా. ధనుష్, నాగార్జున మల్టీ స్టారర్గా వచ్చిన ఈ సినిమాకు శేఖర్ కమ్ముల డైరెక్టర్. ఇందులో ధనుష్ బిచ్చగాడి పాత్ర పోషించాడు. 1,00,00,000 కోట్ల క్రైమ్ థ్రిల్లర్గా ఈ మూవీ తెరకెక్కింది. బాక్సాఫీస్ దగ్గర బ్లాక్బస్టర్గా నిలిచిన ఈ ఫిల్మ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో చూడొచ్చు. బిచ్చగాడి పాత్రలో ధనుష్ యాక్టింగ్ మరో లెవెల్లో ఉంది. ఓటీటీలోనూ ఈ మూవీ దుమ్మురేపుతోంది. ధనుష్కు జాతీయ ఉత్తమ నటుడి అవార్డు తెచ్చిపెట్టిన సినిమా అసురన్. సమాజంలో ఉన్నత వర్గాలకు, అణగారిన ప్రజలకు మధ్య అంతరాలను చూపించే మూవీ ఇది. ఇందులో ఉన్నత కులాలకు చెందిన ఓ పెద్ద మనిషిని హత్య చేసిన తన కొడుకును రక్షించుకునే క్యారెక్టర్తో ధనుష్ ఒదిగిపోయాడు. ఈ మూవీని తెలుగులో వెంకటేష్తో నారప్పగా రీమేక్ చేశారు. అసురన్ సినిమా ప్రైమ్ వీడియోలో ఉంది. ఈ రొమాంటిక్ సైకలాజికల్ థ్రిల్లర్లో ధనుష్ తన దుర్మార్గమైన గతంతో పోరాడే తెలివైన యువ ఇంజనీర్గా నటించాడు. అతను ఒక అమ్మాయిలో ఒక స్నేహితుడిని కనుగొన్నప్పుడు విషయాలు మలుపు తిరుగుతాయి. త్వరలోనే ఆమె పట్ల అబ్సెసివ్గా పడిపోతాడు. కాని ఆమె మరొకరిని ప్రేమిస్తుందని తెలుసుకుంటాడు. ఇది అసూయ, ఆగ్రహాన్ని ప్రేరేపిస్తుంది. ఈ సినిమాలో సోనియా అగర్వాల్, సుదీప్ సారంగి కీలక పాత్రలు పోషించారు. ఇది సన్ నెక్ట్స్ ఓటీటీలో ఉంది. తెలుగులో అల్లరి నరేష్ హీరోగా నేను పేరుతో రీమేక్ అయింది ఈ సినిమా. యంగ్ అండ్ కామెడీ డాన్గా వైవిధ్యమైన క్యారెక్టర్తో ధనుష్ ఆడియన్స్ను అలరించిన మూవీ మారి. దీనికి సీక్వెల్ కూడా వచ్చింది. యాక్షన్ కామెడీగా తెరకెక్కిన ఈ సినిమాలో ధనుష్ లోకల్ గూండాగా నటించాడు. మారిలో కాజల్, మారి 2లో సాయి పల్లవి హీరోయిన్లు. ఈ సినిమాలు ప్రైమ్ వీడియో, జియో హాట్స్టార్ తదితర ఓటీటీల్లో ఉన్నాయి. ధనుష్కు జాతీయ అవార్డు తెచ్చిపెట్టిన సినిమా ఇది. కోడిపందేల్లో తీవ్రమైన పోటీ, వ్యామోహం, అధికారం చేజిక్కించుకోవడం చుట్టూ కథ తిరుగుతుంది. తాప్సీ కూడా ఈ బ్లాక్బస్టర్తో తమిళ సినీరంగ ప్రవేశం చేసింది. ఈ సినిమాను సన్నెక్ట్స్లో చూడొచ్చు. ధనుష్, నిత్యమీనన్ నటించిన మనసుకు హత్తుకునే సినిమా ఇది. ఒక ఫుడ్ డెలివరీ ఏజెంట్ తన తల్లి, సోదరి మరణానికి తన తండ్రిని క్షమించడానికి ఇష్టపడడు. అతను తన కఠినమైన తండ్రి, తాతతో కలిసి ఉంటాడు. ప్రేమను కోరుకుంటున్న అతని జీవితంలోకి హీరోయిన్ వస్తుంది. ఈ మూవీ ప్రైమ్ వీడియోలో ఉంది. ధనుష్ అద్భుతమైన నటనతో మనసులను దోచుకున్న సినిమాలు ఇవి. ఈ సినిమాలను ఓటీటీలో చూసి ఆనందించండి. మీకు నచ్చిన సినిమా ఏది అని కామెంట్ చేయండి.